అని చెప్పి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి సుఖము అని చెప్పినారు. వెంటనే స్వామివారు అక్కడే అదృష్టం అయిపోయినారు. అది విని ఆ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతం రేపు చేద్దామని తన మనసులో సంకల్పించుకున్నవాడి ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా కాలం ఇంట్లో గడిపి మరునాడు ప్రాతకాలం నుంచే నిద్రలేసి కాలకొత్తు నీరు నిర్వర్తించుకొని ఆ రోజు తప్పకుండా వ్రతం చేద్దామని చెప్పి మరలా సంకల్పించుకున్నాడు. విక్షోభను బయలుదేరాడు. ఆ జన్మన చాలా ద్రవ్యం లభించింది. దానితో బంధువులను బ్రాహ్మణులను పిలిచికొచ్చి యథావిధిగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖాల నుండి తొలగపోగా సకల సిరి సంబంధం పొందినాడు. చాలా సంతోషించినాడు. అది మొదలు కొందరు నైవేశారణ్యమున కూడి ఉన్నవారై సోతములను చూచి ఇట్లా అడిగిరి. ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలము సిద్ధించునో అట్టి దానిని తెలుపుము అని ఆ మహామునులు సూతుల వారిని కోరిరి. అందరికి సూతముని ఓ మునులారా, పూర్వం ఒకనొక సమయమున నారదుల వారు శ్రీ మహావిష్ణువును ఇదే విధముగా కోరగా శ్రీహరి